తీయని కళ. నా తీయని కళ ఒకప్పుడు ఫాదర్ సినిమాలు తీసేవారు. తీసినప్పుడు ఆయన పోయిన తర్వాత మళ్ళీ నేను కంపెనీ మొదలుపెట్టి సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years ఫర్ మీ టు మేక్ వన్ ఫిల్మ్. సో అప్పట్లో తీయని కళ నేను ఒక సినిమా తీయాలి. మా నాన్నగారు చాలా మటుకు సినిమాలు సోషల్ సబ్జెక్ట్స్ మీద తీసేవారు. కమర్షియల్గా పెద్ద హిట్ కాల ఏ సినిమా. సో నేను మంచి సినిమా తీస్తూ కమర్షియల్ హిట్ ఇవ్వాలని కొనుక్కుని మళ్ళీ రీఎంట్రీలో ఫస్ట్ సినిమా అలా మొదలైన తీసినప్పుడు నా తీయని కళ నెరవేరింది. సో తీరని కళ అంటారు, అక్కడి నుంచి తీరని కళ చాలా ఉండిపోయినాయి. సో అదొకటి కాదు. సో ఒక కళ తీరినప్పుడల్లా ఇంకో కళ మొదలవుతూ ఉంటుంది. సో తీరని కళ చాలా ఉన్నాయి. ఈ సినిమాకి బెస్ట్ విషెస్ మీ బెస్ట్ విషెస్. అండ్ రామ్మోహన్ రావు గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పారు. ఆయనకి డైరెక్టర్ గారిది కూడా ఫస్ట్ సినిమా అనుకుంటా. అండ్ హీరో హీరోయిన్లు కొంతమంది రెండు సినిమాలు చేశారు. ఇది మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్రెష్ ఫిల్మ్ ఫర్ దెమ్. సో ఇది ఒక కొత్త టీంతో మొత్తం అందరూ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఈ రోజుల్లో సినిమా అనేది చాలా కష్టం. తీయటం చాలా ఈజీ కానీ తర్వాత చాలా కష్టంగా ఉంది రిలీజ్ చేయడం కానీ కమ్అవుట్ ఆఫ్ దట్. నేను సో ఇంత ధైర్యం అనేది ధైర్యం ఎందుకంటానంటే నిజంగా ఇవాళ రోజు సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. మేము ఎన్ని సినిమాలు తీసినా ఇంకో సినిమా తీయాలంటే ఇందాక వాసు గారితో బయట మాట్లాడుతున్నా ఇంకో సినిమా తీద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ధైర్యం తెచ్చుకుని చేయాల్సి వస్తే స్టేజ్లో ఉన్నాం. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక మంచి డేటు పబ్లిసిటీ జాగ్రత్తగా చేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వాసు గారిని మాట్లాడవచ్చు.